బ్రేకింగ్ న్యూస్ ఇక తెనాలి పోలీసుల కోటింగ్ పై స్పందించారు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. మనం చూసాం ముగ్గురు యువకులపై తెనాలి పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. అయితే పోలీసులు దాడి చేయటం ఖండించదగ్గ విషయమన్న ఎస్పీ పోలీసులు నిందితుల్ని కొట్టిన ఘటనపై అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. అందరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని మాత్రమే తెలిపారు. ఆయన ప్రకటన చూస్తూ ఉంటే శాఖాపరంగా పోలీసులకే సపోర్ట్ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. మరోవైపు పోలీసుల తీరుపై ఇటు భగ్గుమంటున్నాయి ప్రజా సంఘాలు. పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు నేతలు. తెనాలి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముగ్గురు యువకులను నడి రోడ్డుపై చితకబాదారు పోలీసులు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో భిన్న స్పందనలు వస్తున్నాయి. అయితే గత నెల 24న యువకులపై ఫిర్యాదు వచ్చింది. కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి విషయంలో మొత్తం 4 యువకులు దాడి చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని 27న రిమాండ్కు తరలించారు. రిమాండ్కు ముందే వారిని పబ్లిక్ గా కొట్టారు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. ఓవర్ యాక్షన్ చేసే యువకులకు ఇదే తగిన శాస్తి అంటూ కొందరు స్పందిస్తూ ఉండగా ఎంత పెద్ద నేరం చేసినా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు అంటున్నారు. ఇక రోడ్డుపై యువకులను కొట్టడం ముమ్మాటికి తప్పే అంటూ ఉన్నారు వైసీపీ నేత మేరుగ నాగార్జున. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకొస్తుందన్నారు. ఇలాంటి పనుల వల్ల ప్రజలకు పోలీసులపై గౌరవం పోతుందని చెప్తున్నారు. ఇదే ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షుడు మద్దు అంకయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత పిట్ట వరప్రసాద్. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. నేను వాళ్ళు నిందితులే అయినా నిందితులు కాకపోయినా శిక్షించే అధికారం పోలీసులకు లేదు. మొట్టమొదటి ప్రశ్న. వాడు ఎవరైనా కానీ ఇప్పుడు ఒక అంతకుడు ఒకరిని చంపేస్తున్నాడండి, చంపేస్తున్నారు. ఈయన చంపేశాడు కాబట్టి ఈయన తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టి వీళ్ళు చంపుతున్నారా? అదే ప్లేస్లో పెట్టి మళ్ళీ చంపుతున్నారు. ఎక్కడైనా ఉందా ప్రజాస్వామ్యంలో? చంపినాడు మళ్ళీ చంపుతున్నామా? కోర్టుకు తీసుకెళ్తున్నాము, ఛార్జ్షీట్ పెడుతున్నాము, శిక్ష పడేలా చేస్తున్నాము. ఆ శిక్ష పడుతున్నాడు. అది చట్టాన్ని వదిలేసి నేనేదో పోలీసుని కొట్టేస్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి. ఒక వ్యక్తి